కాని కాలంలో పైబట్టే పామై కరుస్తుందని సామెత. ఇవాళ కాని కాలం నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన తన అనుకుని నియమించిన వైవి సుబ్బారెడ్డి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే ఆయన అంతేవాసి ఈవోగా బ్రహ్మాండంగా చలామణి వెంకటేశ్వర స్వామి కన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్న ధర్మారెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మెడకు ఇలా చుట్టుకుంటున్నారనమాట. ఆయన ఊపిరి పట్టేట్టు చుట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే తిరుమల లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఇంత, వాళ్ళ ముగ్గురికి తెలిసింది ఇంత. సో వాళ్ళ ముగ్గురు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ హయాంలో వాళ్ళ ముగ్గురు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి దేశం మొత్తం మీద హిందూ ద్రోహిగా నిలబడే పరిస్థితి, ఒక దోషిలాగా నిలబడే పరిస్థితి వచ్చింది. ప్రత్యేకించి ఉత్తర భారతదేశ హిందూ సమాజం ఎలా ఉంటుందంటే చాలా రిలీజియస్ ఫెర్వర్ ఉంటుంది వాళ్ళకి, చాలా ఖచ్చితంగా ఉంటారు. మతపరమైన భావనలు, ధార్మికపరమైన భావనల విషయంలో దక్షిణ భారతదేశంలో ఉన్నంత రేషనల్గా వాళ్ళు ఉండరు, రేషనల్గా ఆలోచించరు. హేతుబద్ధతని కొంచెం పక్కన పెట్టి ఒకవేళ ఇదే అంశం తెర మీదకి వస్తే ఎలా వ్యవహరించాలో ఆల్రెడీ వ్యవహరించి చూపించారు. నిన్న ఒక్కరోజే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తగలబెట్టడం, శవయాత్రలు చేయటం, నిరసన ప్రదర్శనలు నిర్వహించటం, ఆయన కాలంలో పెరిగిన మత ప్రచారం, క్రైస్తవ మత ప్రచారం, చర్చీలకి డబ్బులు దోచిపెట్టడం, అలాగే పాస్టర్ల కోసం అని చెప్పి గవర్నమెంట్ డబ్బులు పంచడం, ఇవన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో విస్తారంగా చర్చలు మొదలెట్టేశారు. దాని మీద డిబేట్ల మీద డిబేట్లు, ఏ ప్లాట్ఫామ్ చూసినా సోషల్ మీడియాలో. అలాగే నార్త్ ఇండియన్ టీవీ ఛానల్స్, వాటిని నేషనల్ ఛానల్స్ అంటారు, ఆ నేషనల్ ఛానల్స్లో చాలా భారీ ఎత్తున దీని మీద అయితే తిరుపతి లడ్డు వ్యవహారం మీదైతే డిబేట్లు నడిచినాయి. జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారు హిందూ సమాజానికి అని చెప్పేసి ఉత్తర భారతదేశం మొత్తం కోడే కూసింది. ఇవాళ ఏమీ మాట్లాడలేని ఒక విచిత్రమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ముందర ఉంది. ఎందుకంటే ఆయన కాలంలో పెరిగిన చర్చిలు, అలాగే చర్చిల ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలు, చర్చిల ఆధ్వర్యంలో జరిగిన ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఇవన్నీ కూడా తవ్వి మరీ బయటికి తీస్తున్నారు. అంటే వాస్తవంగా ఆయన హిందూ సమాజానికి నేరుగా చేసిన ద్రోహం అంటూ తెర మీద కనపడకపోయినప్పటికీ ఆయన పేరు చెప్పి నడిపిన వ్యవహారాల వల్ల పూర్తి స్థాయిలో అప్రదిష్ట పాలయ్యారు క్రైస్తవ సమాజ ప్రతినిధులు. ఆయన పేరు చెప్పి నడిపిన కార్యక్రమాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది సెకండరీ. బట్ ప్రైమరీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఆయన అండ చూసుకొని క్రైస్తవ సమాజం రెచ్చిపోయి హిందూ ఆలయాల మీద దాడులు చేసింది, దాని వెనుక కుట్ర పన్నింది అని. అంతర్వేది ఆలయం కావచ్చు, రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల నరికి పక్కన పెట్టడం కావచ్చు, ఇవాళది కాదు 400-500 ఏళ్ల నాటి ఆలయం అది. ఇంకా కనకదుర్గ ఆలయం దగ్గర ఆలయ రథానికి చెందిన వెండి విగ్రహాలు మాయమవటం కావచ్చు, లేకపోతే వాటి పట్ల అపచారం కావచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. తేనెటీగల దాడి కారణంగా రథాలు తగలబడిపోయాయని, దీని వెనకాల పిచ్చి వాళ్ళు ఉన్నారని చేసి జరిపిన ప్రచారం కావచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఒక్కటొక్కటి ఈరోజు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని హిందూ ద్రోహిగా ప్రపంచం ముందు నుంచోబెట్టాయి. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేనిది ఇన్స్టెంట్గా వచ్చి మీడియా సమావేశం పెట్టి వివరణ ఇచ్చుకునే పరిస్థితి. ఆయనకి ఒక విషయం అర్థం కావట్లా, ఆయన తాటి చెట్టు కింద నుంచొని మంచినీళ్ళు తాగినా అది ఆయన కళ్ళే తాగుతున్నారు అని సమాజం నిర్ధారణకు వచ్చేసింది. అందువల్ల ఇవాళ మంచితనం మనం ప్రదర్శించినా లేకపోతే ప్రదర్శించినట్టు నటించినా సరే హిందూ సమాజం మిమ్మల్ని ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు. దానికి తోడు మీరు నడిపిన, అంటే జగన్మోహన్ రెడ్డి గారు నడిపిన ఓటు బ్యాంక్ రాజకీయాల్లో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, వీళ్ళల్లో మెజారిటీ ఏంటంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని తన వైపు నడిపించుకోవటం కోసమే తన పథకాలని వాళ్ళ కోసం ఉద్దేశించి ఆ పథకాల సొమ్ము వారికి అందేట్టు చేశారని మిగిలిన సమాజం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో భావించింది. వాస్తవమా అవాస్తవమా అనేది ఎలాగో ఈ ప్రభుత్వం విచారణ చేస్తోంది, నిదానంగా విచారణ జరుగుతుంది. 2-3 ఏళ్ళలో ఆ విచారణ రిజల్ట్ కూడా బయటకు వస్తుంది. ఆ నింద అయితే ఆయన, అది అవాస్తవం అయితే ఆ నింద అవుతుంది, వాస్తవం అయితే ఆ చేదు నిజానికి సంబంధించిన రిపర్కషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించి తీరాల్సిందే. సో సమాజంలో విభజన తీసుకురావడానికి క్రైస్తవ మతాన్ని ఆయన అడ్డు పెట్టుకున్నారనే ప్రచారం ఇన్నాళ్ళు 2 తెలుగు రాష్ట్రాలకే కన్ఫైన్ అయి ఉంటే ఈరోజు దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన కార్యక్రమాలకు పాల్పడ్డారు, ఇంకా పాల్పడుతూనే ఉన్నారు అని అనుకునేలాగా తిరుమల లడ్డు వివాదం తెర మీదకి వచ్చేసింది. సిబిఐలు
ఈడీలు, కోర్టులు ఏమీ చేయలేని జగన్మోహన్ రెడ్డిని తిరుమల వెంకన్న లడ్డు ఒకే ఒక్క షాట్ తోటి జగన్మోహన్ రెడ్డిని కుదిపేసింది ఇట్లాగా. అందులో యానిమల్ ఫ్యాట్ కలిపారని ల్యాబ్ రిపోర్ట్స్. ఆ ల్యాబ్ రిపోర్ట్స్కి సంబంధించి సాంకేతిక అంశాలని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొస్తున్నారు. చంద్రబాబు గారు పరిపాలనలో ఉండగా 14-15 సార్లు మరి వాళ్ళు నెయ్యిని వెనక్కి తిప్పి పంపించారు, క్వాలిటీ లేదని, సబ్స్టాండర్డ్గా ఉందని. మేము 19 సార్లు వెనక్కి తిరిగి పంపించాం. వారికన్నా మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం, మేము స్వస్థత పొంది సువార్తని మాత్రమే జనంలోకి తీసుకెళ్తున్నాం, ఎలాంటి దుర్వార్తలు తీసుకెళ్ళటం లేదు మేము అని చెప్పుకునే ప్రయత్నం ఆయన చేశారు. కానీ జనం నమ్మరే. ఇప్పుడేమైంది? ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, ఆయన ఫోటోలు, ఆయన ఇమేజెస్ ఉన్న న్యూస్ పేపర్లు తగలబెట్టాలి, శవయాత్రలు చేయటాలు. ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చాం? అతి సర్వత్ర వర్జయేత్. అచ్చంగా చెప్పుకోవాలంటే తెలుగులో కన్నుపోయేంత కాటుకు పెట్టుకుంటే జరిగేది ఇదే. అంత కాటుకు ఎవరు పెట్టుకోమన్నారు? అంతగా మరి క్రైస్తవాన్ని మీద పూసేసుకొని హిందూ సమాజాన్ని వ్యతిరేకం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది కూడా పెట్టుకోక తిరుమల వెంకన్నతో పెట్టుకోవటం ఏంటి? తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్నది, నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇద్దరు ముఖ్యమంత్రుల గతి ఏమైందో మీకు తెలియదా అంటూ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగుదేశానికి చెందిన ఒక ముఖ్యమంత్రి కూడా ఉన్నారట, అది వాళ్ళు చెప్తే తెలిసింది. సో వెంకన్నని టచ్ చేయమాకండి, టచ్ చేస్తే ఇలాగే ఉంటాయి రిపర్కషన్స్. లడ్డే కదా అనుకున్నారు, కరెక్ట్గా భారీగా మొట్టిగా తగిలేలాగా అదే లడ్డుతో వెంకన్న కొట్టారు అని ఇప్పుడు అర్థమవుతోంది. ఏ హిందూ దేవుళ్ళంటే అంత చిన్న చూపా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి లైవ్ డిబేట్లో ప్రశ్నిస్తున్నారు కాలర్స్. అంటే లోపల లుంగలు చుట్టుకున్న వేదన హిందూ సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన ఈ వ్యవహారాల మీద లుంగలు చుట్టుకున్న కోపం, వేదన అన్నీ ఒక్కసారిగా బహిర్గతం అవుతున్నాయి. అడిగి మరీ కాల్ చేసి మరీ చెబుతున్నారు ఇటువంటి వాటిని మేము సహించలేమని. అలాగని హిందూ ధర్మానికి పరిరక్షకుడుగా, ఏకైక ప్రతినిధిగా ఈరోజు చంద్రబాబు గారిని చూడటానికి కూడా భక్తులు సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే ఆయన ఈ అంశాన్ని రాజకీయంగా తెర మీదకు తీసుకొచ్చారు. తెర మీదకు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ అంశంతో జగన్మోహన్ రెడ్డి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలాగా ఆయన వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి భావించేవాళ్ళు ఉన్నారు. ఆ అంశం పక్కన పెడదాం కాసేపు. ఒకటి మాత్రం నిజం, ఇవాళ హిందూ సమాజం ఉత్తర భారతమా దక్షిణ భారతమా పక్కన పెట్టండి, ఒక్క తాటి మీదకి వచ్చింది. ప్రత్యేకించి నార్త్ ఎలాగా దీన్ని సీరియస్గా చూస్తుందంటానికి ఉదాహరణ ఆర్ఎస్ఎస్ దీని మీద వివరణ కోరుతుంది. ఏం జరుగుతుందో అంతర్గతంగా రిపోర్ట్స్ తెప్పించుకుంటోంది. సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఆయన తెప్పించుకుంటున్నారు. మరోపక్క ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షులు ఆయన తెప్పించుకుంటున్నారు. అమిత్ షా దీని మీద ఇప్పటికే ఆరా తీశారు. అంటే ఎంటైర్ నార్త్ ఇండియా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ పెట్టింది. చూద్దాం ఏం జరుగుతుందో.